అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ తగ్గింపు. చంద్రబాబు సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే తెల్లవారు లేస్తే సామాన్యుడు నిత్యావసరాల కోసం పరిగెడుతూనే ఉంటాడు. నిత్యావసరాలు లేని పరిస్థితులు ఇంట్లో ఉండకూడదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా బియ్యం నుంచి కూరలు వరకు అన్నింటినీ ప్రతిరోజు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే కొంతమంది వారానికి ఒకసారి కొనుగోలు చేస్తే, ఇంకొంతమంది 2-3 రోజులు ఒకసారి కొనుగోలు జరుపుకుంటారు. ముఖ్యంగా బియ్యం, కందిపప్పు విషయంలో ఈ మధ్య సామాన్యులకు ఇబ్బందిగానే ఉంది. అయితే దీన్ని తగ్గించేందుకు రైతు బజార్లు, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక చర్యలు అయితే చేపడుతోంది. ఇక సామాన్యుడికి కాస్తంత ఊరటనిచ్చేలా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతున్నాయి. ఎప్పటికప్పుడు నిత్యావసరాల ధరలను తగ్గించే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. తద్వారా సామాన్యులపైన కాస్త ఖర్చు తగ్గి భారం దింపుతుంది. తాజాగా కిలో 150 రూపాయలు ఉన్న కందిపప్పును కేజీ 120 రూపాయలకు, అంటే 30 రూపాయలు తగ్గించి రైతు బజార్లో విక్రయిస్తున్నారు. విశాఖలోని అన్ని రైతు బజార్ సెంటర్లో అటు కందిపప్పు, ఇటు బియ్యం ధరలు కూడా ఇదే మాదిరిగా తగ్గాయి. నిత్యావసరాల ధరలు కూడా తగ్గాయి. విశాఖ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందిపప్పు, బియ్యం విక్రయ కేంద్రాలలో సబ్సిడీ కందిపప్పు ధరలను పౌర సరఫరాల శాఖ తగ్గిస్తూ వస్తోంది. అయితే నిజానికి బహిరంగ మార్కెట్లో కందిపప్పును కొనేలా పరిస్థితి అయితే లేదు. చాలా వరకు విశాఖపట్నంలోని ఓపెన్ మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే బియ్యం ధరలు కూడా తక్కువ లేవు. కేజీ 60 రూపాయలు దాటే ధరలు ఉన్నాయి. కేజీ ఎక్కడ కూడా 50 రూపాయలు తక్కువ పలకడం లేదు. ప్రస్తుతం 26 కేజీల బియ్యం బస్తా ధర 1250 రూపాయలు ఉంది. అయితే కందిపప్పు కూడా కేజీ 120 రూపాయలు విక్రయిస్తుండడంతో మా సామాన్యుడి కాస్త హ్యాపీగా ఉందని చెప్పాలి. అలాగే రైతు బజార్లో విక్రయ కేంద్రాల దగ్గర కౌంటర్లు ఏర్పాటు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ సౌకర్యంగా చేస్తున్నారు. మరో 20 రోజుల పాటు ధరలు ఇలాగే తగ్గించుకుంటూ వెళ్తామని ఏపీ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారని విశాఖ ఎంవీపీ కాలనీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ వరహాలు వివరించారు.